హలో హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టాపిక్స్లో బేసిక్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. అయితే ఈ బేసిక్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ కంటే ముందు మనం మెకానికల్ క్వాంటిటీస్, రొటేషనల్ మెకానికల్ క్వాంటిటీస్, థర్మల్ క్వాంటిటీస్ గురించి మన ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. మీలో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఒకసారి మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ని ఒకసారి ఓపెన్ చేసి ప్రీవియస్గా మనం చెప్పుకున్న 5 క్లాసెస్ ఒకసారి కనుక చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుందండి. ఈ క్లాస్ కంటే ముందు మనం ఆ 5 క్లాసెస్లో ఇంట్రడక్షన్ అనేది చెప్పుకున్నాం. అయితే ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనేది చెప్పుకున్నాం. అయితే ఆ టాపిక్స్ వైజ్గా ఒక ఆర్డర్లో మనం క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరిగిందండి. ఆ క్లాసెస్ అనేవి కనుక మీరు చూస్తే మీకు క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఈ క్లాస్లో బేసిక్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సజెస్ట్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందండి. అయితే ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోతే ఒకసారి ఈ బేసిక్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ అనేవి ఏంటి అంటే మనం చెప్పుకున్నామండి. యాక్చువల్గా యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. అయితే ఆ ఫిజికల్ క్వాంటిటీస్ని మనం 2 విధాలుగా డివైడ్ చేసుకున్నాం. అవే ఫండమెంటల్ క్వాంటిటీస్, అలాగే డెరైవ్డ్ క్వాంటిటీస్. ఈ డెరైవ్డ్ క్వాంటిటీస్ని మనం చదువుకోవడానికి అనువుగా 4 విధాలుగా డివైడ్ చేసుకొని ప్రిపేర్ అవుతున్నాం. అయితే ఆ 4 విధాలుగా డివైడ్ చేసుకున్న వాటిలో మనం ఆల్రెడీ 3 కాన్సెప్ట్స్, అవే మెకానికల్ క్వాంటిటీస్, అలాగే రొటేషనల్ మెకానికల్ క్వాంటిటీస్, అలాగే థర్మల్ క్వాంటిటీస్ గురించి మన ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ బేసిక్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ గురించి కూడా ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఈ క్లాసు స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ అన్నిటి గురించి మనం కనుక క్లియర్ కట్గా తెలుసుకున్నామంటే మనకి ఈ రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1లో బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనే చాప్టర్ ఒకటి ఉందండి. ఆ చాప్టర్ మొత్తం క్లియర్గా మనకి అర్థమైపోయింది. అంటే మొత్తం ఇది ఒక పెద్ద కాన్సెప్ట్. కానీ మనకి ఇక్కడ ఈ క్లాస్లో మనం తెలుసుకోవాల్సింది ఓన్లీ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మాత్రమే. కాబట్టి మీకు ప్రతి కాన్సెప్ట్ గురించి లైట్గా టచ్ చేసి వాటి యొక్క ఎస్ఐ యూనిట్స్, అలాగే వాటి యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ క్లాస్ అనేది ముగించడం జరిగింది. అయితే మీరు అడగొచ్చండి, ఏంటి సార్ ఇట్లా లైట్గా చెప్పేసి వదిలేశారని. అంటే మీకు ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనే ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ మనకి ఫ్యూచర్లో అంటే త్వరలో క్లాస్ మొత్తం ఒక కాన్సెప్ట్ అనేది చెప్పబోతున్నాను. ఆ కాన్సెప్ట్లో మీకు మొత్తం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి ఈ చాప్టర్లో జస్ట్ కావాల్సింది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మాత్రమే. కాబట్టి మీకు లైట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. చూడండి, ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్, అలాగే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, అలాగే రెసిస్టెన్స్, కెపాసిటెన్స్, ఇండక్టెన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, వీటి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అండి. అయితే ముందుగా మనం ముందు క్లాసెస్లో చెప్పుకున్నట్టు ప్రతి కాన్సెప్ట్ యొక్క డెఫినేషన్, అలాగే దాని యొక్క మ్యాథమెటికల్ ఫార్ములా, అలాగే దాని యొక్క ఎస్ఐ యూనిట్స్, ఆ ఎస్ఐ యూనిట్స్ ద్వారా ఈ క్లాస్ యొక్క ఈ కాన్సెప్ట్ యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ అనేది మనం కనుక్కోవాలండి. ఈ చాప్టర్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చాప్టర్లో మనకు కావాల్సింది అంతవరకే. కాబట్టి మీకు జస్ట్ ప్రతి కాన్సెప్ట్ యొక్క డెఫినేషను, అలాగే మ్యాథమెటికల్ ఫార్ములా, అలాగే దాని యొక్క ఎస్ఐ యూనిట్స్, అలాగే దాని యొక్క డైమెన్షన్ ఫార్ములాతోనే ముగించడం జరుగుతుందండి. మీకు దీని గురించి ఫుల్ డీటెయిల్ కాన్సెప్ట్ అనేది బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనే చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే లేట్ చేయకుండా మనం క్లాస్లోకి కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోతే చూడండి, ఒకసారి ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి డెఫినేషన్ అనేది చూద్దాం. అసలు ఛార్జ్ అంటే ఏంటి? ఛార్జ్ ఈజ్ ఏ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పేయచ్చు అండి, ఛార్జ్ ఈజ్ ఏ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. అయితే ఈ డెఫినేషన్లో మనం ఈ మ్యాటర్ అనే ఒక వర్డ్ వచ్చింది చూడండి, మ్యాటర్. వాట్ ఈజ్ మ్యాటర్? మీరు అడగొచ్చండి. మ్యాటర్ అంటే ఏం లేదండి, ఈ యూనివర్స్లో ఏ ఆబ్జెక్ట్ అయినా లేదా ఏ పార్టికల్ అయినా సరే అది మ్యాటర్తోనే ఫిల్ అయి ఉంటుంది. అయితే ఈ మ్యాటర్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
మన బాడీ అయినా మ్యాటర్ కిందకే వస్తుంది, మనం రాసే పెన్ అయినా సరే మ్యాటర్ కిందకే వస్తుంది, మీరు రాసే బుక్ అయినా లేదా మనం యూజ్ చేసే ఏ పార్టికల్ అయినా సరే, ఈ యూనివర్స్లో ఏ ఆబ్జెక్ట్ అయినా సరే, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్. అండ్ మ్యాటర్ కన్సిస్ట్ ఆఫ్ యాటమ్స్ అండ్ సబ్ అటామిక్ పార్టికల్స్. అయితే చూడండి, ఒకసారి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చెక్క ముక్క అనేది ఉంటే ఆ చెక్క ముక్కని మనం రంపంతో కోసామనుకోండి, కొన్ని రంప పొట్టు అంటాం మనం తెలుగులో చెప్పుకోవాలంటే. చెక్క ముక్కను కనుక కోస్తే రంప పొట్టు అనేది రాలిద్ది. ఆ పొట్టు మనం మ్యాటర్ అనొచ్చండి సింపుల్గా. అయితే దాంట్లో మన కంటికి కనపడని అతి చిన్న పార్టికలే యాటమ్ అండి. యాటమ్ యాటమ్ అంటాం. అయితే ఈ యాటమ్ అనేది కొన్ని సబ్ అటామిక్ పార్టికల్స్తో బాండ్ అయి ఉండిద్దండి. అదే ఎట్లా ఉండిద్ది అనేది మీకు ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి. స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. యాటమ్ అనేది సెంటర్లో న్యూక్లియస్ అనేది ఉంటుందండి. ఈ న్యూక్లియస్లో మనకి 2 సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. అవే ఒకటి ప్రోటాను అలాగే న్యూట్రాన్ అండి. సార్ ఏంటి సార్ ఈ ప్రోటాను అలాగే న్యూట్రాన్ అంటే? ఇవి సబ్ అటామిక్ పార్టికల్స్ అండి. అంటే చూడండి, ప్రోటాన్కి ఒక అంటే ఈ యూనివర్స్లో ప్రతి పార్టికల్కి ఒక వ్యక్తిగత ధర్మం ఉండిద్ది. మనం సింపుల్గా ఇంగ్లీష్లో ప్రాపర్టీ అంటాం. ఇప్పుడు ఐస్ క్యూబ్కి చల్లదనాన్ని కలిగించేది దాని యొక్క ధర్మం. అలాగే మంట అంటే ఫైర్కి అంటే ఫైర్ యొక్క ధర్మం మనకి వెచ్చదనాన్ని కలిగించడం. అలాగే ఈ ప్రోటాను, న్యూట్రాను, ఎలక్ట్రాను వీటికి సంబంధించి కొన్ని అంటే ఒక ప్రాపర్టీ అనేది ఉండిద్దండి. ఆ ప్రాపర్టీని మనం ఛార్జ్ అంటామండి. అయితే ఆ ఛార్జ్ని మనం కూలుమ్స్లో కొలుస్తామండి. కూలుమ్స్లో కొలుస్తామండి. అయితే ఈ కూలుమ్స్ అంటే ఈ ప్రోటాన్ యొక్క ఛార్జ్ వాల్యూ ఎంత అంటే మనం +1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ అంటామండి. అయితే ఈ ప్రోటాన్ యొక్క ఛార్జ్ అనేది పాజిటివ్ ఛార్జ్లో ఉంటుందండి. అలాగే న్యూట్రాన్ యొక్క ఛార్జ్ జీరో ఛార్జ్ ఉంటుందండి న్యూట్రాన్కి. అలాగే ఈ ఎలక్ట్రానిక్ కూడా ఛార్జ్ అనేది ఉంటుంది. ఆ ఛార్జ్ నెగిటివ్లో ఉంటుందండి. అయితే ఈ ఎలక్ట్రాన్ ఛార్జ్ కూడా మనం ఛార్జ్ అంటేనే మనం కూలుమ్స్లో కొలుస్తాం, COU కూలుమ్స్. అయితే ఈ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ కూడా 1.602 ఇంటూ 10⁻⁻19 ఉంటుందండి. అయితే ఇప్పుడు కనుక మనం ఈ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ కనుక చూసుకుంటే సెంటర్లో మనకి న్యూక్లియస్ అనేది ఉండిద్దండి. చూడండి, ఈ సర్కిల్ చుట్టూరు మనకి ఒకసారి ఈ కనపడే సెంటర్లో ఒక సర్కిల్ ఉంది చూడండి. ఆ సర్కిల్లో ఉన్న ఈ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ వీటి యొక్క కాంబినేషన్ని మనం న్యూక్లియస్ అంటామండి. అయితే ఆ న్యూక్లియస్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అంటాం. అయితే ఈ న్యూక్లియస్ చుట్టూరు మనకి గ్రీన్ కలర్లో కొన్ని రౌండ్గా ఉన్నాయి చూడండి, ఇవి తిరుగుతూ ఉంటాయి. అయితే వాటిని మనం ఎలక్ట్రాన్స్ అంటాం. వీటి యొక్క ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నది ఎలక్ట్రాన్స్కి. అయితే ఈ సూర్యుడి చుట్టూ భూమి ఎలా అయితే తిరుగుతుందో ఈ న్యూక్లియస్ చుట్టూ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటుందండి. వీటికి ఛార్జ్ అంటే వీటి యొక్క వాల్యూ మనం కూలింగ్స్లో కొలుస్తాం. అయితే వీటి యొక్క ఛార్జ్ను మనం 1.602 ఇంటూ 10⁻⁹ కూలింగ్స్గా పరిగణిస్తామండి. అయితే ఒకసారి కనుక చూసుకుంటాం మనం ఇక్కడ ఒకసారి చూడండి. అయితే ఒకసారి చూడండి, ఈ ఎలక్ట్రాన్స్కి స్టెబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉండిద్దండి. అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి స్టెబిలిటీ అనేది తక్కువ ఉండడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ దగ్గరలో ఉన్న వేరే అటామిక్ పార్టికల్తో కెమికల్ బాండ్ జరిగి ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అనేది ఈ ఆటం నుంచి వేరే ఆటంకి మూవ్ అయిపోవడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక అటామిక్ పార్టికల్ అనేది కనుక ఉంటే దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయండి. చూడండి, ఎలక్ట్రాన్స్ ఇట్లా రివాల్వ్ అవుతూ ఉంటే చూడండి, ఇది సెంటర్లో ఉన్నది న్యూక్లియస్ పాయింట్. అయితే ఈ సెంటర్లో నుంచి ఫస్ట్ షెల్ అంటే ఈ సర్కిల్ చుట్టూరు ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఎలక్ట్రాన్ అంటే
న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న ఎలక్ట్రాన్ అండి ఇది. దీనికి అలాగే న్యూక్లియస్కి బాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండి ఈ రెండింటి మధ్య బాండింగ్ అనేది ఎక్కువ ఉండిద్ది. అలా కనుక చూసుకుంటే ఈ లాస్ట్ ఎలక్ట్రాన్కి అలాగే న్యూక్లియస్కి మధ్య డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఎలక్ట్రాన్తో ఈ న్యూక్లియస్కి ఉన్న బాండింగ్ అనేది తక్కువ ఉండి ఈ దగ్గరలో అంటే ఈ యాటమ్కి దగ్గరలో వేరే ఇంకో యాటమ్ ఏదైనా ఉంటే ఆ రెండింటి మధ్య కెమికల్ బాండింగ్ అనేది జరిగి ఈ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్, దాన్నే మనం బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటామండి. ఆ ఎలక్ట్రాను ఆ వేరే అటామిక్ పార్టికల్తో అంటే ఇంకో అటామిక్ పక్కనే ఉన్న యాటమ్తో దాని యొక్క అవుటర్ మోస్ట్ షెల్కి ఇది మూవ్ అయిపోవడం జరుగుతుందండి. ఎందుకు మూవ్ అవుతుందంటే న్యూక్లియస్ పాయింట్కి అంటే ఈ యాటమ్ యొక్క న్యూక్లియస్కి ఈ ఎలక్ట్రాన్ డిస్టెన్స్ అనేది చాలా దూరంగా ఉండడం వల్ల వాటి మధ్య ఉన్న ఫోర్స్ అనేది బాండింగ్ అనేది తక్కువ ఉండడం వల్ల ఈ రెండింటి అంటే వేరే యాటమ్తో కెమికల్ బాండ్ జరగడం వల్ల ఈ ఎలక్ట్రాన్ అనేది వేరే యాటమ్తో కలవడం అనేది జరుగుతుందండి. సో ఒకసారి కనుక కింద ఉన్న ఇమేజ్ కనుక మనం క్లియర్గా చూస్తే చూడండి. ఇప్పుడు సోడియం అనే యాటమ్ కనుక తీసుకుంటే దీని యొక్క అటామిక్ నెంబర్ 11. అయితే దీనికి ఈ సెంటర్లో న్యూక్లియస్ కనుక ఉంటుందండి. ఈ న్యూక్లియస్కి అలాగే ఫస్ట్ షెల్ అంటే ఈ ఎలక్ట్రాన్ ఆర్బిట్స్ యొక్క ఈ సర్కిల్స్ ఉన్నాయి చూడండి, ఇట్లా మనం షెల్స్ అంటాం ఈ ఆర్బిట్స్ని. షెల్స్ అనొచ్చు, ఆర్బిట్స్ అనొచ్చు. ఈ ఫస్ట్ ఆర్బిట్లో ఉన్న ఈ రెండు ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఆ రెండింటి మధ్య వాటికి బాండింగ్ అనేది బాగా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే రెండో షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మొత్తం 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి. ఆ 8 ఎలక్ట్రాన్స్ కూడా వాటి యొక్క బాండింగ్ అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ న్యూక్లియస్కి అలాగే ఎలక్ట్రాన్కి ఉన్న డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈ ఎలక్ట్రాన్ వేరే యాటమ్ ఏదైనా పక్కన వేరే యాటమ్ కనుక ఏదైనా ఉంటే ఆ యాటమ్తో కెమికల్ బాండ్ జరిగినప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ సోడియం యాటమ్ అనేది కోల్పోవడం జరుగుతుందండి. అలా కోల్పోయినప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా మారుతుంది చూడండి. అది సోడియం అయాన్ అయ్యిద్ది. ఇక్కడ కాన్ఫిగరేషన్ చూడండి. ఈ లాస్ట్లో ఉన్న 1 అనేది అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అండి. ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కోల్పోవడం వల్ల ఇది సోడియం అయాన్గా మారుతుంది. అయితే ఇప్పుడు దీని యొక్క ఎలక్ట్రాన్ల సంఖ్య మొత్తం 10 అవుతాయి చూడండి. 2 + 3 + 5 + 3 8 + 2 మొత్తం 10 అయినాయి. అయితే ఇప్పుడు దీని యొక్క ఛార్జ్ అనేది పాజిటివ్గా ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో ఎలక్ట్రాన్ నెగిటివ్ అంటే ఎక్సెస్ ఎలక్ట్రాన్ అనేది లేకపోవడం వల్ల దీని యొక్క ఛార్జ్ అనేది పాజిటివ్గా ఉంటుంది. అయితే ఒకసారి కనుక మనం ఇటు రైట్ సైడ్ ఉన్న ఫోటో కనుక చూస్తే, ఇమేజ్ కనుక చూస్తే చూడండి ఒకసారి క్లియర్గా. ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్లో అంటే ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్లో ఒకటే ఉంది. దీనికి ఇంకా 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కనుక వస్తే అంటే ఇంకా 7 ఎలక్ట్రాన్స్ కనుక వస్తే అప్పుడు ఇది స్టేబుల్ అయ్యిద్ది. అప్పుడు చూడండి, అప్పుడు దాని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది 2 8 8 ఇలా ఉంటుంది. అయితే వన్స్ ఈ అవుటర్ మోస్ట్ షెల్లో అంటే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉందండి, ఇంక రిమైనింగ్ 1 2 3 4 5 6 7 ఈ 7 ఎలక్ట్రాన్స్ని వేరే యాటమ్ నుంచి ఇది పొందడం అనేది జరిగింది. సో ఇది గెయిన్ అయ్యింది కాబట్టి ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయింది కాబట్టి దీంట్లో మొత్తం 7 ఎలక్ట్రాన్స్ ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ అనేవి 7 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు దీని యొక్క ఛార్జ్ అనేది నెగిటివ్ ఛార్జ్గా పరిగణించబడుతుందండి. ఎలక్ట్రాన్ని కోల్పోయింది అనుకోండి, దాని యొక్క ఛార్జ్ పాజిటివ్లోకి వస్తుంది. అలాగే ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంది అనుకోండి యాటమ్ అనేది, అప్పుడు దాని యొక్క ఛార్జ్ నెగిటివ్లోకి వస్తుంది. అర్థమైందండి మీకు కాన్సెప్ట్? అయితే ఇప్పుడు మనం ఈ ఛార్జ్ యొక్క ఎస్ఐ యూనిట్స్ కనుక చూసుకుంటే ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ కూలమ్స్ అండి. ఛార్జ్ యొక్క ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి కూలమ్స్ అండి. అయితే దీనికి మనం డైమెన్షన్ ఫార్ములా కనుక రాసామనుకోండి,
ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములాస్ కనుక రాస్తే చూడండి, డైమెన్షనల్ ఫార్ములా మామూలుగా మనం బేస్ క్వాంటిటీస్ ఎమ్, ఎల్, మాసు, లెంత్, టైము ఈ 3 మనం కంపల్సరీగా తీసుకోవాలండి. అయితే ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్లో మాస్ అనేది లేదు, అలాగే లెంత్ అనేది లేదు, అలాగే టైం అనేది కూడా మనకి లేదండి. అయితే మనకి కూలంబ్స్ యొక్క క్వాంటిటీని మన డైమెన్షన్ ఫార్ములాలో క్యూగా కూడా ఇంటిమేట్ చేయొచ్చండి. అయితే మీకు దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలండి. మనం ఎలక్ట్రిక్ ఛార్జ్ని మనం మ్యాథమెటికల్ ఫార్ములాలో రాసుకుంటే కనుక ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ కరెంట్ ఇంటూ టైమ్గా తీసుకోవచ్చండి. ఎలక్ట్రిక్ కరెంట్ని ఐ అంటే టైంని మనం సెకండ్స్లో, ఎలక్ట్రిక్ కరెంట్ని మనం యాంపియర్స్లో కొలిస్తే, అలాగే టైంని సెకండ్స్లో కొలుస్తాం. అయితే ఈ ఎలక్ట్రిక్ కరెంట్ని మనం ఐ అనే సింబల్తో, ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క క్వాంటిటీ మనకి ఐ అయితే సెకండ్స్ యొక్క క్వాంటిటీ టీ అండి, క్యాపిటల్ టీ. సో మనం ఈ క్యూ బదులు ఇలా కూడా రాసుకోవచ్చండి. మనం చూడండి, డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి M⁴, L⁴. అలాగే టీ మనకి ఈ ఫార్ములా ప్రకారం టీ అనేది ఉంది కాబట్టి T⁴ రాయొచ్చు. అలాగే ఐ ఉంది కాబట్టి I⁴ కూడా రాయొచ్చండి. సో ఈ పవర్లో మీరు 1 పెట్టుకోవచ్చు అండి. వీటి గురించి మీకు లాస్ట్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ కరెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏం లేదండి, ఏ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ఏ కండక్టర్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టర్ కనుక తీసుకుంటే, ఇలా చూడండి, కండక్టర్ అనేది ఇలా ఒకటి ఉంటే, ఇలా ఒక కండక్టర్ అనేది ఉంది. దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఎలక్ట్రాన్స్ గురించి చెప్పుకునే ముందు మనం చూడండి, యాటమ్స్ కండక్టర్లో మనకి యాటమ్స్ అనేవి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇట్లా కనపడే ఈ యాటమ్స్ అనుకోండి. ఈ యాటమ్స్లో మనకి అవుటర్ మోస్ట్ షెల్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అవుటర్ మోస్ట్ షెల్లో ఇవి యాటమ్స్ అయితే ప్రతి యాటంలోనూ అవుటర్ మోస్ట్ షెల్లో మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆ కండక్టర్లో ఉన్న యాటమ్స్ మధ్య ఉన్న కెమికల్ బాండ్ వల్ల ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్ వల్ల మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్స్ ఇలా ఎందుకు మూవ్ అవుతాయి ఏంటి అని మనం కనుక చెప్పుకుంటే అది పెద్ద కాన్సెప్ట్ అండి. అది మనం ఆల్రెడీ చెప్పాను మీకు. బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు ఆ చాప్టర్ గురించి చెప్పేటప్పుడు మీకు క్లియర్ కట్గా ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఇట్లా మూవ్ అవడం వల్ల మనకి, అంటే ఈ కండక్టర్ ద్వారా ఇలా మూవ్ అవడం వల్ల మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. అయితే అదేనండి ఈ డెఫినేషన్లో మనం ఇంటిమేట్ చేసుకుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ఏ కండక్టర్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. అయితే ఎలక్ట్రిక్ కరెంట్ని మనం అయితే ఇంటిమేట్ చేస్తామండి. ఒకసారి కనుక మ్యాథమెటికల్ ఫార్ములా కనుక చూసుకుంటే ఐ ఈక్వల్ టు ఛార్జ్ బై, అంటే ఛార్జ్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ కండక్టర్ ద్వారా మూవ్ అయ్యే ఎలక్ట్రిక్ ఛార్జ్ అండి, విత్ యూనిట్ టైము. అంటే పర్టికులర్ టైం పీరియడ్లో మూవ్ అవుతున్న ఎలక్ట్రిక్ ఛార్జ్ని మనం కరెంట్ అంటామండి. అదే మనం ఇక్కడ ఇంటిమేట్ చేసాం, కూలంబ్స్ పర్ సెకండ్ అని. అయితే ఇక్కడ చెప్పాను చూడండి, క్యూని ఫ్లో ఆఫ్ ఛార్జ్ త్రూ ఏ కండక్టర్ అని, అలాగే టీ అంటే యూనిట్ టైం అండి ఆ ఫార్ములా ప్రకారం. అయితే దీనికి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి కూలంబ్స్ పర్ సెకండ్. అలాగే డైమెన్షనల్ ఫార్ములా చూడండి, మనం కూలంబ్స్కి ఇందాకలా డైమెన్షనల్ ఫార్ములా అనేది రాసుకున్నాం. ఇక్కడ క్యూతో ఇంటిమేట్ చేశాను. మీరు క్యూకి బదులు ఐటీ కూడా ఇంటిమేట్ చేసుకోవచ్చండి. అయితే ఇంకొకసారి మీకు ఈ డైమెన్షన్ ఫార్ములా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇందాకలా మనం చెప్పుకున్నట్టు ఛార్జ్కి డైమెన్షన్ ఫార్ములా అనేది M⁴, L⁴, T⁴, క్యూ అని రాసుకోవచ్చు. లేదా ఈ క్యూకి బదులు మనం ఈ క్యూకి బదులు
మనం m⁻0, l⁻0, t⁻1 అలాగే i⁻1 ఇలా రాసుకోవచ్చండి. అయితే ఇప్పుడు మనం ఈ డైమెన్షనల్ ఫార్ములా ప్రకారం ఈ SI యూనిట్స్ ప్రకారం మనకి డినామినేటర్లో సెకండ్స్ అనేది ఉంది. సెకండ్స్ అనేది మనకి టైం యొక్క క్వాంటిటీ కాబట్టి కింద మనం టైం కనుక ఇంటిమేట్ చేస్తే ఈ టైము క్యాన్సిల్ అయిపోయి మనకి మిగిలేది I అండి. సో ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా m⁻0, l⁻0, t⁻0 అలాగే I. మనకి ఇది సింపుల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అయితే ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆర్ వోల్టేజ్ గురించి చూద్దామండి. ఒకసారి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి కనుక మనం చూస్తే సింపుల్గా చెప్పాలంటే మనకి మెకానికల్ క్వాంటిటీస్లో వర్క్ డన్కి ఒక ఫార్ములా అనేది ఉంది. వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే డిస్టెన్స్. ఒక వ్యక్తి కనుక ఒక ఆబ్జెక్ట్ని కొంత ఫోర్స్ అప్లై చేసి కొంత డిస్టెన్స్ మూవ్ చేస్తే అంటే ఆ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆబ్జెక్ట్ కొంత డిస్టెన్స్ మూవ్ అయితే అలా అక్కడ జరిగిన పనిని మనం వర్క్ డన్ అంటామండి. అయితే ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ లేదా ఈ వోల్టేజ్ యొక్క డెఫినేషన్ కనుక చూసుకుంటే ది అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ వితౌట్ యాక్సిలరేషన్. అంటే ఏం లేదండి, మీకు డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా చూడండి. ఒకసారి కనుక ఒక కండక్టర్ అనేది ఉందండి. మనం ఇందాక చెప్పుకున్నాం ఎలక్ట్రిక్ కరెంట్ అని. అయితే ఒక కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా మూవ్ అవుతూ ఉంటే ఆ మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ ద్వారా మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుందని చెప్పుకున్నానండి. అయితే ఆ ఎలక్ట్రాన్స్ మూమెంట్ యొక్క ప్రెజర్ అంటే స్పీడ్, గట్టిగా చెప్పాలంటే వాటి యొక్క ప్రెజర్ ఎంత ఫోర్స్తో అంటే ఎంత ప్రెజర్తో ఈ ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవుతున్నాయో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దాన్నే మనం వోల్టేజ్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో మన ఇళ్ళల్లో అనుకుంటూ ఉంటాం, ఫ్యాన్ కనుక కొంచెం స్లోగా తిరుగుతుంది అనుకోండి, ఏమంటాం అంటే వోల్టేజ్ తగ్గినట్టు ఉంది అని అంటాం. వోల్టేజ్ తగ్గడం అంటే ఏంటంటే ఆ కరెంట్ యొక్క ప్రెజర్ తగ్గడం వల్ల ఫ్యాన్ యొక్క స్పీడ్ అనేది కొంచెం మెల్లగా తిరగడం జరుగుతుందండి. ఒకవేళ వోల్టేజ్ కనుక రిక్వైర్డ్ అమౌంట్లో ఉంటే ఫ్యాను అది తిరగాల్సిన స్పీడ్లో కాన్స్టెంట్గా తిరుగుతూ ఉంటుందండి. అయితే ఒకసారి కనుక దీని SI యూనిట్స్ కనుక చూసుకుంటే వోల్టేజ్ యొక్క SI యూనిట్స్ వర్క్ డన్ పర్ ఛార్జ్. అంటే వర్క్ డన్ అంటే మనం చెప్పుకున్నామండి, ఒక కండక్టర్ ద్వారా ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఎంత ప్రెజర్తో అంటే ఆ కరెంట్ అనేది ఎంత ప్రెజర్తో మూవ్ అవుతుందో, అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఇంత డిస్టెన్స్లో మనకి ఈ కరెంట్ అనేది ఎంత ప్రెజర్తో అంటే ఎంత వోల్టేజ్తో అంటే ఎంత ప్రెజర్తో మూవ్ అవుతుందో దాన్ని మనం వర్క్ డన్ అంటామండి. అయితే వర్క్ డన్ని మనం జౌల్స్లో కొలిస్తే కింద మనం డినామినేటర్లో మనం ఛార్జ్ని కూలింగ్స్లో కొలుస్తామండి. ఆ ఛార్జ్ అంటే ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ సర్టెన్ పాయింట్ నుంచి సర్టెన్ పాయింట్ అంటే కొంత డిస్టెన్స్ని ఎంత టైం పీరియడ్లో, సింపుల్గా చెప్పాలంటే టైం పీరియడ్లో మూవ్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం చూడండి. అయితే ఈ వోల్టేజ్ యొక్క ఫార్ములా చూడండి, వర్క్ డన్ బై ఛార్జ్ అండి. అయితే వర్క్ డన్ని మనం జౌల్స్లో కొలుస్తాం, అలాగే ఛార్జ్ని కూలమ్స్లో కొలుస్తాం. జౌల్స్ పర్ కూలమ్స్ని మనం వోల్ట్స్ అంటామండి. అయితే ఈ వోల్ట్కి మనకి డైమెన్షన్ ఫార్ములా కనుక చూసుకుంటే చూడండి, ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జౌల్స్ అంటే మనకి వర్క్ డన్ అని చెప్పుకున్నాం కదండి. వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అలాగే ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. డిస్ప్లేస్మెంట్ని మనం డిస్ప్లేస్మెంట్ అనుకున్నాం. అయితే మాస్కి మనకి మాస్ యొక్క క్వాంటిటీ మనం ఎంతో ఇంటిమేట్ చేస్తే డైమెన్షన్ ఫార్ములాను. యాక్సిలరేషన్కి మనకి మళ్ళీ ఫార్ములా ఉందండి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని. మీటర్ యొక్క మనకి క్వాంటిటీ లెంత్లో మీటర్ ఒక క్వాంటిటీని మనం ఎల్తో ఇంటిమేట్ చేస్తే టైం యొక్క క్వాంటిటీని
అదే సెకండ్స్ యొక్క క్వాంటిటీని మనం టీతో ఇంటిమేట్ చేస్తాం, టైం స్క్వేర్. అలాగే డిస్ప్లేస్మెంట్ యొక్క క్వాంటిటీ లెంత్ కాబట్టి ఎల్ అండి. సో ఇప్పుడు మనం దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా కనుక చూసుకుంటే ఎం ఎల్ పవర్ 2 డివైడెడ్ బై టీ పవర్ 2 అయ్యిందండి. అయితే అదే మనం ఇక్కడ రాసాం చూడండి ఎం. అయితే కూలుమ్స్ యొక్క మనకి డైమెన్షనల్ ఫార్ములా అనేది ఇందాకలా రాసుకున్నామండి. కూలుమ్స్ని మనం క్యూతో ఇంటిమేట్ చేయొచ్చు. అలాగే ఐ ఇంటూ టీ కరెంట్ ఇంటూ టైమ్గా కూడా, ఎలక్ట్రిక్ కరెంట్ ఇంటూ టైమ్గా కూడా ఇంటిమేట్ చేయొచ్చు. సో ఈ డినామినేటర్లో అదే రాసాను చూడండి. సో దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా ఫైనల్గా మనం రాస్తే చూడండి, దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా మనం ఫైనల్గా చూసుకుంటే ఎం పవర్ 1 ఎల్ స్క్వేర్ అలాగే టీ పవర్ -3 ఇంటూ ఐ పవర్ -1 ఇదండి వోల్టేజ్ యొక్క డైమెన్షన్ ఫార్ములా. ఇంకొకసారి క్లియర్గా చూడండి. వోల్టేజ్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఎం పవర్ 1 ఎల్ పవర్ 2 అలాగే టీ పవర్ -3 అలాగే ఐ పవర్ -1 అండి డైమెన్షన్ ఫార్ములా. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ కనుక చూసుకుంటే రెసిస్టెన్స్ అండి. ఈ రెసిస్టెన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక మాట అనేది చెప్పాలండి. యాక్చువల్గా మనకి ఎలక్ట్రికల్ అనే కాదు, ఇంకా దేంట్లో అయినా సరే రెసిస్టెన్స్ అనేది మీకు ఒక ఐడియా అనేది ఉంటుందండి. సింపుల్గా మన మెకానికల్ క్వాంటిటీలో చెప్పాలంటే ఫ్రిక్షన్ ఇట్లాంటివన్నీ రెసిస్టెన్స్ అనే దానికి చాలా దగ్గరగా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్లిప్ అవ్వకుండా అంటే మనం నడుస్తూ ఉంటే మనం స్లిప్ అవ్వకుండా మన కాళ్ళకి అలాగే మన కింద ఉన్న గ్రౌండ్కి మధ్య ఫ్రిక్షన్ అనేది ఉండడం వల్ల మనం స్లిప్ అవ్వకుండా ఎలా అయితే ఉంటామో, అంటే స్లిప్పింగ్ కాకుండా మనకి ఏది రెసిస్టెన్స్ పవర్గా యూజ్ అవుతుందండి, ఫ్రాక్షన్ అంటే ఫ్రిక్షన్. సో అలాగే ఇక్కడ ఒక కండక్టర్ ద్వారా అంటే చూడండి, ఒక కండక్టర్ ద్వారా ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా మూవ్ అవుతూ ఉంటే ఆ కండక్టర్లో కూడా కొంత రెసిస్టెన్స్ పవర్ అనేది ఉండిద్ది. అయితే కొన్ని ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అంటే కొన్ని అవసరాలకి తగినట్టుగా ఈ రెసిస్టెన్స్ ఇలా కాదు, ఒక పరికరాన్ని అనేది కనుక్కొని అది కొన్ని ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో అమర్చి కరెంటు ఫ్లో అవుతున్న కరెంట్ని రెసిస్ట్ చేస్తూ అంటే తగ్గించడానికి మనకి రెసిస్టర్స్ అనే ఒక కాంపోనెంట్ని వాడతారండి. దాన్ని రెసిస్టర్ అంటాము. అయితే ఈ రెసిస్టెన్స్ యొక్క ఒకసారి డెఫినేషన్ కనుక చూడండి. రెసిస్టెన్స్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ ఏ డివైస్. చూడండి, రెసిస్టెన్స్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఆ సబ్స్టెన్స్ కండక్టర్ కూడా అవ్వచ్చు, ఆర్ ఏ డివైస్ ఇది ఒక ఎక్స్టర్నల్ పరికరం కూడా అవ్వచ్చు. టు రెసిస్ట్ ఏంటండి, టు రెసిస్ట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ని అంటే ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఫ్లోని తగ్గించడం కోసం ఈ పరికరాన్ని మనం యూజ్ చేస్తామండి. అయితే ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్స్ అండి. ఒకసారి దీని యొక్క మ్యాథమెటికల్ ఫార్ములా మనం చూసుకుంటే రెసిస్టెన్స్ ఈక్వల్ టు వోల్ట్ పర్ ఆంపియర్స్ అండి రెసిస్టెన్స్. అయితే ఈ డైమెన్షనల్ ఫార్ములా కనుక ఒకసారి చూసుకుంటే మనం వోల్ట్కి 4 డైమెన్షనల్ ఫార్ములా అనేది చెప్పుకున్నామండి. ఎంఎల్ అలాగే టీ పవర్ -3 అలాగే ఐ పవర్ -1. అయితే ఆంపియర్స్ని మనం సింపుల్గా ఆంపియర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనం ఐతో ఇంటిమేట్ చేస్తామండి. అంటే ఆంపియర్ అనేది కరెంట్ యొక్క యూనిట్. అలాగే ఈ కరెంట్ యొక్క క్వాంటిటీ, అది ఆంపియర్ యొక్క క్వాంటిటీ కరెంట్ని దేంతో ఇంటిమేట్ చేస్తామండి, ఐతో ఇంటిమేట్ చేస్తాం. అర్థమైందండి, కరెంట్ని ఐతో ఇంటిమేట్ చేస్తాం. సింపుల్గా మనం మీటర్స్ అంటున్నాం. మీటర్స్ అనేది దేని యొక్క యూనిట్స్ అండి, లెంత్ యొక్క యూనిట్స్. లెంత్ మనం దేంతో ఇంటిమేట్ చేస్తాం, ఎల్తో ఇంటిమేట్ చేస్తాం. సేమ్ ఎగ్జాక్ట్లీ ఈ యాంపియర్స్ అనేది కరెంట్ యొక్క యూనిట్స్. అయితే ఈ కరెంట్ని మనం ఐ అనే సింబల్తో ఇంటిమేట్ చేస్తాం. కన్ఫ్యూజ్ అవ్వకండి. అయితే ఒకసారి డైమెన్షనల్ ఫార్ములా కనుక చూసుకుంటే ఈ డినామినేటర్లో ఉన్న ఐ పైకి వస్తే ఆ డైమెన్షన్ ఫార్ములా చేంజ్ అయింది చూడండి. ఎంఎల్ అలాగే టీ పవర్ -3 అలాగే ఐ పవర్ -2
అలాగే ఒకసారి కెపాసిటెన్స్ గురించి చూద్దాం చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ ఎన్ ఎబిలిటీ ఆఫ్ ఏ సిస్టమ్ టు స్టోర్ ఎలక్ట్రికల్ ఛార్జ్ పర్ యూనిట్ వోల్టేజ్. కెపాసిటెన్స్ అంటే ఏం లేదండి, ఒకసారి చూడండి. కెపాసిటెన్స్ అంటే సింపుల్గా మీకు కెపాసిటర్ అనే మాట వినే ఉంటారు. కెపాసిటర్ ఎందుకు యూజ్ చేస్తారండి? టు హోల్డ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పాలంటే టు హోల్డ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక కండక్టర్ అనేది ఉందండి, మధ్యలో కెపాసిటర్ అనే ఒక పరికరాన్ని అమర్చారు. దీని నుంచి కరెంట్ అనేది, ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది మూవ్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అండి. సో ఇలా మూవ్ అవుతున్న కరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ 6 యాంపియర్స్ అనేది మూవ్ అవుతుంది అనుకోండి, వెళ్తుంది అనుకోండి. ఈ అవుట్పుట్ కూడా మనకి 6 యాంపియర్స్ అనేది రావాలి. ఎందుకంటే అంటే ఈ కరెంట్ ద్వారా మనం యూజ్ చేసే ఒక ఏదైనా పరికరం ఉంటే దానికి 6 యాంపియర్సే కావాల్సి వస్తే మనకి అవుట్పుట్ కూడా 6 యాంపియర్సే కావాలి. అయితే మధ్యలో ఈ కెపాసిటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛార్జ్ అనేది ఎక్కువైంది అనుకోండి, ఈ అవుట్పుట్ అంటే 6 యాంప్స్ కాకుండా 7 యాంప్స్ అయ్యిద్ది, అంటే ఇంక్రీజ్ అయ్యిద్ది. అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ కెపాసిటర్ ఏం చేసిద్దంటే, వన్స్ ఇక్కడ మనకి ఎక్కువ కరెంట్ 7 యాంప్స్ కనుక వెళ్ళింది అనుకోండి, ఈ కెపాసిటర్ 7 యాంప్స్లో 1 యాంప్ అనేది స్టోర్ చేసుకొని రిమైనింగ్ 6 యాంప్స్ని అంటే పంపించేది అనమాట, అవుట్పుట్కి పంపించేది అనమాట. సో ఒకవేళ ఇక్కడ 6 యాంప్స్ రాకుండా ఇన్పుట్ 5 యాంప్సే వచ్చింది అనుకోండి, 5 యాంప్స్ వచ్చినప్పుడు ఇక్కడ కెపాసిటర్లో ఆల్రెడీ సేవ్ అయి ఉన్న 1 యాంప్ అంటే ఎక్స్ట్రా, ఇంతకుముందు ఎక్స్ట్రా ఛార్జ్ వచ్చినప్పుడు ఇది స్టోర్ చేసుకుని ఉండేది కాబట్టి ఆ ఛార్జ్ని యాడ్ చేసి ఈ 5 యాంప్స్ అవుట్పుట్కి వచ్చేపాటికి 6 యాంప్స్ మనకి ప్రొడ్యూస్ చేస్తుందండి. సో ఇలా చేయడం కోసమనే కెపాసిటర్ని యూజ్ చేస్తారు. అయితే కెపాసిటర్ని సీతో మనం ఇంటిమేట్ చేస్తే ఈ కెపాసిటర్ యొక్క ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి ఫారెడ్స్ అంటామండి. అయితే కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కనుక, అదే మ్యాథమెటికల్ ఫార్ములా కనుక చూసుకుంటే, ఛార్జ్ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్, అర్థమైందండి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కెపాసిటర్లో దాని కెపాసిటీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ బై యూనిట్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్. మనం వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్. అయితే ఈ కెపాసిటెన్స్, ఈ కెపాసిటర్ వల్ల యూజ్ ఏంటి సార్ అంటే, ఈ కెపాసిటర్ వల్ల మనకి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కాకుండా మనం రెగ్యులేట్ చేసుకోవచ్చండి. అయితే ఈ కెపాసిటర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కనుక మనం ఒకసారి చూసుకుంటే చూడండి, మనం ఇక్కడ ఆ ఫార్ములాలో ఇంటిమేట్ చేసాం. కెపాసిటర్కి వర్క్ డన్ అంటే ఛార్జ్ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్. ఛార్జ్ అంటే మన వర్క్ డన్ బై, అది సారీ అండి, ఒకసారి ఛార్జ్ కనుక చూసుకుంటే, అదే కెపాసిటెన్స్ కనుక చూసుకుంటే ఛార్జ్ బై వోల్టేజ్కి మనకి ఆల్రెడీ ఫార్ములా ఉందండి, వర్క్ డన్ బై ఛార్జ్. అయితే ఈ ఫార్ములాని మనం క్లియర్గా డెరైవ్ చేసుకుంటే Q ఇంటూ అంటే ఛార్జ్ ఇంటూ ఛార్జ్ డివైడెడ్ బై వర్క్ డన్ అండి. అయితే మనకి ఛార్జ్కి ఆల్రెడీ ఫార్ములా అనేది ఉంది, యాంపియర్ సెకండ్స్ అండి. ఛార్జ్కి మనం చెప్పాం కదండి యాంపియర్ సెకండ్స్ అని. అది ఎలా వచ్చిందని మీరంటే మళ్ళీ మీరు ఫస్ట్ కాన్సెప్ట్ వినాల్సిందేనండి. ఇందాక మనం ఫస్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, అలాగే ఛార్జ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఛార్జ్ ఈక్వల్ టు కరెంట్ ఫ్లో ఫర్ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, ఐ ఇంటూ అంటే యాంపియర్స్ ఇంటూ టైం అని చెప్పుకున్నాం. కరెంట్ అంటే యాంపియర్స్, టైం అంటే సెకండ్స్, ఛార్జ్ ఈక్వల్ టు యాంపియర్ సెకండ్స్. సో యాంపియర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ స్క్వేర్ డివైడెడ్ బై వర్క్ డన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి, వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంటు, అది మన మెకానికల్ ఫార్ములా అండి. అయితే వోల్టేజ్లో మనం ఫార్ములా చెప్పుకున్నాం,
ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై ఏ ఛార్జ్ అని. సో మనకి ఆల్రెడీ న్యూమినేటర్లో ఉన్న ఛార్జ్ అదే డినామినేటర్లో ఉన్న ఛార్జ్ న్యూమినేటర్లోకి వెళ్ళిపోయింది కాబట్టి రిమైనింగ్ ఇక్కడ మనకి వర్క్ ఇంటూ అదే వర్క్ డన్ ఉంది. సో వర్క్ డన్కి మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది కదండి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని. అయితే ఫోర్స్కి మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ని అట్లాగే ఉంచేస్తే అప్పుడు ఈ మాస్ని మనం ఒకసారి ఈ ఫార్ములా మనం రాసుకున్నాం చూడండి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అయితే దీన్ని మనం క్వాంటిటీస్లోకి మారిస్తే యాంపియర్స్ అనేది ఐ యొక్క క్వాంటిటీ అండి, అలాగే సెకండ్స్ అనేది టీ యొక్క క్వాంటిటీ ఐ స్క్వేరు, అలాగే టీ స్క్వేరు, అలాగే మాస్ అనేది మాస్ అనేది క్వాంటిటీ ఎంతో ఇంటిమేట్ చేస్తాం కాబట్టి, అలాగే యాక్సిలరేషన్ని మనం మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అంటాం. సో మీటర్స్ని మనం ఎల్తో ఇంటిమేట్ చేస్తాం, అలాగే సెకండ్స్ని టీతో ఇంటిమేట్ చేస్తాం సెకండ్ స్క్వేరు, అలాగే డిస్ప్లేస్మెంట్ని మనం లెంత్తో ఇంటిమేట్ చేస్తాం. సో ఈ ఫార్ములా మొత్తాన్ని మనం ఇలా డిరైవ్ చేసుకుంటే పవర్ -1, అలాగే ఎల్ పవర్ -2, అలాగే టీ పవర్ -4, అలాగే ఏ పవర్ 2. దీన్ని మనం ఏ అనకూడదండి, ఐ పవర్ 2 వేసుకోవాలండి. ఇక్కడ ఏ అంటే యాంపియర్స్ అండి. యాంపియర్స్ అనేది కరెంట్ యొక్క యూనిట్ కానీ కరెంట్ యొక్క క్వాంటిటీ కాదు. మనం డైమెన్షన్ ఫార్ములా రాసేటప్పుడు అక్కడ డైమెన్షన్ ఫార్ములాలో ఇంటిమేట్ చేసే క్యాపిటల్ లెటర్స్ ఇవన్నీ ఎల్ టీ ఇవన్నీ క్వాంటిటీస్ యొక్క సింబల్స్ అండి, నాట్ యూనిట్స్. సో మీరు డైమెన్షన్ ఫార్ములా రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలండి. ఇప్పుడు క్యూ అని ఇంటిమేట్ చేస్తున్నాం. క్యూ అనేది కూలమ్స్ యొక్క క్వాంటిటీ యొక్క సింబల్ అండి, అంతేగాని దాని యొక్క యూనిట్స్ కాదు. సో ఇదండి ఈరోజు క్లాసు. అయితే ఇంకా మీకు క్లాస్లో ఇంటిమేట్ చేసిన ఇండక్టెన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇట్లాంటివన్నీ మీకు అసలుకి ఈ చాప్టర్లో కాదండి, బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనే చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్చువల్గా ఈ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఏమైందంటే ప్రతి కాన్సెప్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మొత్తం బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనే చాప్టర్ మొత్తం ఈ మనం చెప్పుకున్న ఈ 8-9 కాన్సెప్ట్స్తోనే మొత్తం క్లియర్ అయిపోయే అంత చాప్టర్ అండి. సో అంత మనకి ఈ చాప్టర్లో అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మనం చెప్పుకున్న చాప్టర్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కాబట్టి దీంట్లో మనకి అంత యూజ్ లేదు కాబట్టి నేను మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. మీకు ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనే చాప్టర్ ఓపెన్ చేసినప్పుడు మీకు పిన్ టు పిన్ ఎవ్రీ చాప్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మన క్లాసు ఇంతటితో ముగించడం జరుగుతుందండి. అయితే క్లాస్ ముగించే ముందు మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేస్తారు, అది కోరుకుంటున్నానండి.